హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అలిఖ్య భరద్వాజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లైఫ్. ఇట్స్ బీయింగ్ అ వెరీ లాంగ్ టైం నేను వీడియో అప్లోడ్ చేసి, ఎందుకు ఏంటి అనే రీజన్స్ నేను త్వరగా చెప్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు మన వ్లాగ్ వచ్చి వీఆర్ హిట్టింగ్ అ బీచ్ అనమాట. ఈ బీచ్ వచ్చి సూర్యలంక బీచ్. ఇట్ ఈస్ ఇన్ ఏపీ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది. బట్ దీంట్లో ఏంటి స్పెషల్ అని అంటే గనక వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ విత్ ఆకాంక్ష. సో హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్ వచ్చి సమ్ అరౌండ్ 300 కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది. సో ఈ 300 కిలోమీటర్స్ నేను ఆకాంక్షతో ఎలా జర్నీ చేస్తున్నామో చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నేను మీకు త్వరగా షేర్ చేసుకుంటాను. అండ్ దీంట్లో మీకు రిసార్ట్తో సహా లైక్ ఎక్కడ ఏంటి, ఎలా స్టే చేయాలి, ఏం దొరుకుతుంది అనేది ఫుల్ డీటెయిల్ ఇస్తానన్నమాట. సో దట్ కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుంది. మార్నింగ్ 4 o'clockకి వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఏం చేసామంటే వెనక సీట్లో కంప్లీట్గా ఫోల్డబుల్ పిల్లో ఉంటుంది. ఆ ఫోల్డబుల్ పిల్లో మొత్తం వేసేసి ఆకాంక్షను పడుకోబెట్టేసామన్నమాట. బికాజ్ ఏంటంటే పిల్లలు పడుకున్నప్పుడే మనము జర్నీ చేయడము చాలా ఏమంటారు ప్రశాంతంగా ఉంటుంది. బికాజ్ వాళ్ళు లేసుంటే కనుక డెఫినెట్లీ దే విల్ ఫీల్ వెరీ బోర్. సో దాట్స్ ద రీజన్ 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ చేసామన్నమాట మేము ఈ జర్నీ. అండ్ నేను ఆకాంక్ష, ఆశిష్ ముగ్గురమే వెళ్తున్నాము. ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ అనమాట. చూస్తున్నారు కదా, జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 hours అవుతుంది. సో చిన్నగా టీ బ్రేక్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ వీ ఎంటర్డ్ ఇన్ టు ఆంధ్ర అనమాట. అంటే తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్రాకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ చిన్నగా టీ బ్రేక్ తీసుకున్నాము మీ అండ్ ఆశీష్. అట్ ద సేమ్ టైం వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు, మేము బయలుదేరే రోజు. అండ్ ఎలా సెటప్ చేసాము అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు కార్లో. సో ఇలా ఫోల్డబుల్ ఏమంటారు పరుపు వేసేసి దాంట్లో పిల్లో పెట్టి ఆకాంక్షను పడుకోబెట్టేసాము. అండ్ తను బిలీవ్ మీ తను నియర్లీ 10 o'clock 9:30 10కి అలా లేసింది. అండ్ మేము రూట్ నావిగేషన్ పెట్టుకొని వి స్టార్టెడ్ అవర్ జర్నీ. అండ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ రిసార్ట్ వచ్చేసి మేము హరిత రిసార్ట్ తీసుకున్నాము. ఈ రిసార్ట్ తీసుకోవాలంటే వీకెండ్స్ చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. దాట్స్ ద రీజన్ మీరు అట్లీస్ట్ ఒక 10 to 15 days ముందు నుంచి మీరు రిసార్ట్ని బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది బీచ్ వ్యూ రిసార్ట్ అనమాట. అండ్ ఇక్కడ సూర్యలంకలో ఇది ఒక్కటి మాత్రమే బీచ్ వ్యూ రిసార్ట్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రిసార్ట్ ప్రిమిసెస్లో దే విల్ అలౌ యూ ఎట్ నైట్ టైమ్స్ కూడా, ఎందుకంటే బీచ్ 6 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారు. అండ్ ఈ రిసార్ట్ ఏంటంటే ఇంటర్లింక్ ఉంటుంది. ఈ ఇంటర్లింక్ వల్ల యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ హ్యావ్ సమ్ ఫన్ అనమాట. ఫన్ టైప్ ఆఫ్ థింగ్. నైట్ కూడా వెళ్ళొచ్చు బీచ్కి. సో ఇక్కడ మేము ఆంధ్ర బార్డర్ ఎంటర్ అయిపోయాము. అండ్ ఈ వే మొత్తం కూడా మేము ఎర్లీ మార్నింగ్స్ చేసేసామన్నమాట. బికాజ్ కొంచెము ఎండగా ఉన్నా కూడా ఆకాంక్షను అస్సలు హ్యాండిల్ చేయలేము మనము. అండ్ వ్యూ చూసారా ఎంత అంటే అంత బాగుంది. ఎట్ ద సేమ్ టైం హైవే కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏం అనిపించలేదు. కాకపోతే చీరాల బాపట్ల ఈ రోడ్ కొంచెము బాగాలేదు. అండ్ ఇదంతా కూడా 1 way ఉండింది. ఈ 1 way వల్ల కొంచెం ట్రాఫిక్ అది లేదు, కానీ కొంచెం రోడ్ అంతా గుంతలుగా ఇలా మొత్తం ఉండిందనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు రిసార్ట్ అంటే ఎక్కడ స్టే చేయడం అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో ఈ రిసార్ట్ మీరు బ్లాక్ చేసుకుంటే మీకు టిఫిన్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తారు. అండ్ టిఫిన్ కూడా 9 o'clock కల్లా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఎక్కువ ఏం ఆప్షన్స్ లేవు. జస్ట్ ఒక దోశ, ఇడ్లీ, వడ ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ ఆప్షన్స్ అయితే ఏం ఇవ్వలేదు. అండ్ లైక్ ఏమంటారు లంచ్కి కూడా మీకు ఎక్కువ ఏం ఆప్షన్ ఉండదు. ఒక వెజ్ బిర్యానీ ఉంటుంది, ఒక నాన్ వెజ్ వాళ్ళకి సంథింగ్ ఉంటుందన్నమాట. సో లంచ్కి కూడా ఏం పెద్ద ఆప్షన్స్ లేవు. ఫుడ్ గురించి మాట్లాడితే సో ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం బయట ఫుడ్ ఎవరన్నా లైక్ నాన్ వెజిటేరియన్ ఉంటే కనుక బయట సీ ఫుడ్ని యూ కెన్ థరోలీ ఎంజాయ్ దట్.
అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా స్టీమ్స్ ఎక్కడైతే సీకి ఇదవుతుందో అండ్ ఆ లోపు ఆకాంక్ష లేసింది. ఇక్కడ నేనేం చేశానంటే ఫోన్ ఇచ్చేసి నేను ఎంగేజ్ చేశాను ఆకాంక్షకి. రోమా డయానా చూస్తుంది కదా, సో ఆ రోమా డయానా చూపించేశాను. మీన్ వైల్ మిడిల్లో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసాము, దోశ తిన్నాము. చిన్న నార్మల్ టిఫిన్ లైక్ చిన్న చిన్న ఇండ్లల్లో చేస్తారు చూసారా. మోస్ట్లీ మీరు ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్తుంటే ప్రిఫర్ ఆ లొకేషన్ ఏదైతే స్పెసిఫిక్గా ఉంటుందో అది ప్రిఫర్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఇలా మీ ఓన్ వెహికల్లో వెళ్తే కనుక మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసాము, అంటే నియర్ బై, అంటే నాకు ఆ సౌండ్ అవన్నీ కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. జర్నీ చాలా స్మూత్గా అండ్ చాలా సాఫ్ట్గా వెళ్తుంది. అంటే బయట నుంచి ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే దే కెన్ గో హెడ్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది హరిత రిసార్ట్. యూ కెన్ క్లియర్లీ సీ ఇది హరిత రిసార్ట్ అనమాట. సో ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ నేను క్విక్గా చెప్పేస్తాను. ప్లస్ పాయింట్స్ వచ్చేసి దట్ ఇస్ టూ బ్యూటిఫుల్ అండ్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఈవెన్ ఈ పాండమిక్లో మీరు వెళ్ళి హ్యాపీగా స్టే చేయొచ్చు. అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ఫుడ్ ఒకటి బాగాలేదు, అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు రిసార్ట్లో రూమ్స్ అలొకేట్ చేయాలన్నా కూడా చాలా టైం తీసుకుంటారు అండ్ మీకు త్వరగా దొరకవన్నమాట. బికాజ్ దిస్ ఈజ్ అ మోస్ట్ వాంటెడ్ రిసార్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో అయితే. సో ఇలా కాటేజెస్ ఉంటాయి అండ్ యూ కెన్ సీ ద బీచ్ దేర్. సో ఇక్కడ ఏంటంటే కింద ఒక కాటేజ్ ఉంటుంది, పైన ఒక కాటేజ్ ఉంటుంది. మీకు బీచ్ వ్యూ తీసుకోవాలనుకుంటే కనుక ఇలా పైన కాటేజ్ తీసుకుంటే కనుక మీకు డైరెక్ట్ లేవగానే బీచ్ వ్యూ దొరికిపోతుంది. అండ్ ఇలా లైక్ సమ్ అరౌండ్ పర్టిక్యులర్గా మీకు ఏదైనా కాటేజ్ కావాలి అంటే కనుక అట్లీస్ట్ 15 to 20 days ముందు నుంచి ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అంటే నీట్గా ఉంది. బీచ్ అంటే మన లైక్ ఇండియాలో బీచెస్ ఎలా ఉంటాయో తెలుసు కదా, సో అలా కాకుండా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ నేను క్విక్ రూమ్ టూర్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ అ రూమ్ అండ్ మంచి ఏసీ రూమ్ తీసుకున్నాము మేము బికాస్ చాలా హాట్గా ఉండే మేము వెళ్ళినప్పటికీ. అండ్ దిస్ ఈజ్ అ లైక్ ఏమంటారు డబుల్ కాట్ బెడ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ వెల్ శానిటైజ్డ్ ఉండే అనమాట. అండ్ ఆకాంక్ష ఆ పాటికి ఎస్కేప్ అవుతుంది బీచ్ చూడగానే. ఆశీష్ ఆకాంక్షను తీసుకొని వెళ్ళాడు సూర్యలంక. అండ్ ఈ వ్లాగ్లో యూ విల్ కమ్ టు సీ లైక్ వాట్ ఈస్ ద ప్రైజెస్ అండ్ అకార్డింగ్ మెనీ థింగ్స్. అండ్ ఆకాంక్ష అయితే వెళ్ళిపోయింది. లెట్ us find her and catch her first. సో ప్రైజెస్ గురించి చెప్తే వీకెండ్స్లో ఎస్ ప్రైజింగ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ వీక్ డేస్లో కాకపోతే కనుక లైక్ వీకెండ్స్లో కాకపోతే వీక్ డేస్లో సమ్ అరౌండ్ లైక్ 3-5 వరకు పడుతుంది అంటే ఒక్క రూమ్కి. అండ్ వీకెండ్స్లో మాత్రం ఈజీగా 5,000 వరకు ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అ ఓవరాల్ వ్యూ ఆఫ్ హరిత రిసార్ట్. అండ్ చాలా అంటే చాలా బాగుంది. లోపల వచ్చి గ్రీనరీ అండ్ ఎట్ ద సేమ్ టైం బీచ్ చూస్తున్నారు కదా. చాలా ఐఎమ్ సో హ్యాపీకి లైక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను బీచ్కి వెళ్ళడం. నా ఎంటైర్ లైఫ్లో ఇది ఫస్ట్ విజిట్ అనమాట బీచ్కి. ఆకాంక్ష ఎంత ఎంజాయ్ చేసిందంటే మాకన్నా ఆకాంక్ష చాలా ఎంజాయ్ చేసింది. అండ్ నేను మీకు సరౌండింగ్స్ అన్నీ కూడా చూపిస్తాను ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే. అండ్ డైలీ ట్వైస్ వీళ్ళు వచ్చి క్లీన్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ విషయానికి వస్తే ఇఫ్ మీరు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే బెటర్ యూ క్యారీ యువర్ ఓన్ ఫుడ్. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అట్లా ఏం లేవు. దే ఆర్ అలౌవింగ్ యూ లైక్ వేరే ఫుడ్స్ తీసుకోవడానికి కూడా అలౌ చేస్తున్నారు, అట్లేం లేదు. అండ్ సి ఆకాంక్ష హ్యాపీ ఫేసెస్ అంటే దీన్నే అంటారేమో. షీ ఎంజాయిడ్ ఎ లాట్ అంటే చాలా ఎంజాయ్ చేసింది తను. అండ్ తనది కూడా ఫస్ట్ టైం అనమాట బీచ్కి రావడం. సో షీ ఈజ్ సో హ్యాపీ. అండ్ హ్యాపీగా ఇఫ్ ఇన్ కేస్ వీకెండ్స్ మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే కనుక అట్లీస్ట్ ఒక 15 days ముందు యూ కెన్ బ్లాక్ యువర్
రూమ్స్ అండ్ మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే చాలా లోపలికి వెళ్ళొద్దు, జస్ట్ కొంచెం ఆ దూరం వరకు వెళ్తే కనుక యూ విల్ ఎంజాయ్ ద ట్రిప్ డెఫినెట్లీ. అండ్ దీస్ ఆర్ మై టిప్స్. అండ్ మీకు ఇంకేమైనా టిప్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెషన్లో చెప్పండి, తప్పకుండా నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మార్నింగ్ అయితే అయిపోయింది, ఈవినింగ్ మంచిగా రెడీ అయిపోయి ఫోటోషూట్ కూడా చేసుకుందాం అనుకున్నాము. బట్ నెవర్ హ్యాపెన్స్ విత్ కిడ్స్, యూ పీపుల్ నో దట్ రైట్. సో ఆకాంక్ష నేను ఎట్లా అంటే ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు లైక్ చెప్పుల గురించి యూ నీడ్ టు కాన్సన్ట్రేట్. బికాజ్ ఏంటంటే నేను షూ వేసుకొని వెళ్ళాను, బట్ షూ అస్సలు వర్కౌట్ అవ్వదు కదా. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అనమాట. సో కంప్లీట్లీ మిర్రర్తో ఉంటుంది. అండ్ ఇది సెంట్రల్ ఏసీ కాబట్టి మీకు అంతేమీ ప్రాబ్లం అనిపించదు. అండ్ యూ కెన్ ఎంజాయ్ ద సీ వ్యూ అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ ఫుడ్ ఇక్కడ. చెప్పాను కదా, పెద్దగా ఫుడీస్కి అయితే పెద్ద ఫెస్టివల్ ఏమి ఉండదు, లైక్ జస్ట్ ఏదో ఆ పూటకి గడిస్తే సరిపోతుంది అన్నట్టు ఉంటుంది. కాకపోతే వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి ఏదో ఇంకా ఒక్కొక్క డిష్ రెండు డిషెస్ ఉంటాయి. అండ్ దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ టిఫిన్ సెషన్. డెఫినెట్లీ 9-9:30 కల్లా టిఫిన్ అనేది అయిపోతుంది. అండ్ ఆకాంక్షకి నేను సపరేట్గా ఏం తీసుకెళ్ళలేదు, బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్ అనమాట. సో అక్కడ దానికి ఏంటంటే ఇడ్లీ అట్లా పెట్టడానికి ట్రై చేశాను. షీ ఈజ్ ఓకే. అండ్ ఇవన్నిటికన్నా ఫుడ్ కన్నా షీ వాజ్ సో హ్యాపీ అబౌట్ ద బీచ్. అస్సలు మేము రూమ్ తీసుకొని వేస్ట్, డే మొత్తం తను బీచ్లోనే ఉండింది. అండ్ షీ ఎంజాయ్డ్ ఏ లాట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు కూడా కొన్ని మెమరీస్ చేయాలనుకుంటే డెఫినెట్లీ విజిట్ అవ్వాల్సిందే. అండ్ ఇంకేంటి, దాట్స్ ఇట్. దీని తర్వాత కొంచెం చిన్న షాపింగ్ చేసాము, పెద్ద షాపింగ్ ఏమి ఉండదు. బట్ ఒకవేళ మీరు బీచ్ లవర్స్ అవుతే కనుక దిస్ ఈజ్ అ రైట్ ప్లేస్ టు విజిట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నన్ను అసలు మర్చిపోవద్దు. దిస్ ఇస్ అలీఖ్యా. అండ్ ఇంకెవరన్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏంటంటే లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, చిల్డ్రన్కి సంబంధించినవి చాలా చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ అనేవి నేను ఈ వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను. సో అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.